ఈరోజు కాకినాడ టౌన్ నుంచి మైసూరు వెళ్ళే ఎక్స్ప్రెస్ని ఇనాగ్రేట్ చేయడం జరిగింది. నేను ఎమ్మెల్సీ పద్మశ్రీ గారు, అలాగే స్టేషన్ అఫీషియల్స్ అందరూ, మా జన సైనికులు, వీర మహిళలు వీళ్ళందరూ ఉండొచ్చు. అందరూ కూడా ఒక మంచి కార్యక్రమంలో మార్నింగ్ 9 o'clockకి ప్యాసింజర్స్ అందరూ ఎక్కిన తర్వాత ట్రైన్ వేవ్ ఆఫ్ చేసి, సో ఇది ఒక చాలా ప్రైడ్ మూమెంట్. దీనివల్ల అంటే కాకినాడ టౌన్లో మొదలైన ట్రైన్ రాజమండ్రి, సామర్లకోట, రాజమండ్రి, నిడదవోలు, భీమవరం, అలాగా విజయవాడ, హైదరాబాద్ అండ్ మైసూర్ వరకు, అంటే మీరు గమనించవచ్చు సుమారు 32 స్టేషన్లకి, అంటే వేలాది మందికి ఉపయోగపడే విధంగా ఈ ట్రైన్ని పర్మనెంట్ చేయడం జరిగింది. 450 నుంచి 150కి తగ్గించడం, అలాగే 950 నుంచి 450 రూపాయలు టు 500 రూపాయల వరకు తగ్గించడం, అంటే ట్రావెల్ చేసే వేలాది మంది ప్రజలందరికీ కూడా వినియోగించుకునేలాగా అండ్ హెల్ప్ అయ్యేలాగా, యూజ్ అయ్యేలాగా, అంటే స్టూడెంట్స్ వెళ్తారు, ఇందులో ఫార్మర్స్ వెళ్తారు, అలాగే మన బెంగళూరులో ఉన్న, లేకపోతే హైదరాబాద్లో ఉన్న పిల్లలు చూడటానికి పేరెంట్స్ వెళ్తారు, లేకపోతే ఉద్యోగాలు చేయడానికి వెళ్తారు. వీళ్ళందరికీ కూడా ఎంతో భారం తగ్గించి ఈ ట్రైన్ పర్మనెంట్ చేయడం జరిగింది. కాకినాడ పార్లమెంట్లో అంటే 4 అమృత్ భారత్ స్టేషన్స్ని ఆల్రెడీ 75 కోట్ల రూపాయలతో సామర్లకోట, తుని, కాకినాడ పూర్తి, అంటే ఆల్మోస్ట్ పూర్తి అయిపోయినాయి. ఇనాగ్రేషన్స్కి రెడీగా ఉన్నాయి. అండ్ పిఠాపురం కూడా మొన్నే అమృత్ భారత్ స్టేషన్లో శాంక్షన్ అయింది. 28 రైల్వే వర్క్స్, అంటే పాస్లు కానివ్వండి, వర్క్స్ కానివ్వండి, ఇట్లా ఎప్పటి నుంచో 30-35 ఏళ్ళ నుంచి ఆగిపోయిన వర్క్స్ని, 28 వర్క్స్ని కేవలం ఈ ఎన్డీఏ కూటమి ప్రభుత్వం రాగానే కంప్లీట్ చేయడం జరిగింది. తునిలో 88 crores పెట్టి రైల్వే ఓవర్ బ్రిడ్జ్కి శాంక్షన్ తెచ్చుకున్నాం. అలాగే మొన్న కాకినాడ పార్లమెంట్ గురించి పార్లమెంట్ సమావేశాల్లో March 16th మాట్లాడుతూ కోస్టల్ కారిడార్ రైల్వే లైన్ కూడా ఏర్పాటు చేయవలసిందిగా, అంటే డిపిఆర్ స్టేజ్కి తీసుకొచ్చే విధంగా రైల్వే మంత్రి గారిని నేను పార్లమెంట్ సాక్షిగా అడగటం జరిగింది, కోరటం జరిగింది, డిమాండ్ ఫర్ గ్రాంట్స్లో కోరటం జరిగింది. అండ్ తుని రైల్వే అండర్ బ్రిడ్జ్ కూడా రోజుకి 40,000 మంది క్రాస్ అవుతూ ఉంటారు. దాన్ని కూడా ఇందులో రిక్వెస్ట్ చేయడం జరిగింది. అంటే కొంచెం పెద్ద ప్రాజెక్ట్స్ అయ్యేసరికి మినిస్టర్ గారితో పర్టికులర్గా వెళ్ళి అడగటం, రిక్వెస్ట్ చేసుకోవటం, ఫాలోఅప్ చేసుకుంటాం. అంటే సెంటర్లో ఎప్పుడైనా సరే మన స్టేట్కి ఇంపార్టెన్స్ తెలిసి ఉండాలి. పనులు అవ్వాలి అంటే మన నాయకత్వం మీద, స్టేట్ నాయకత్వం మీద నమ్మకం ఉండాలి. అలాగే మన స్టేట్ అండ్ సెంటర్ రిలేషన్ ఎప్పుడూ బాగుండాలి. మినిస్టర్స్తో ఫాలోఅప్ చేయాలి. ఇవన్నీ కూడా స్టేట్ సంబంధాలు సెంటర్తో ఎలా ఉన్నాయో మీ అందరికీ తెలుసు. అంటే అక్కడ ఎన్డీఏ, ఇక్కడ ఎన్డీఏ, 3 పార్టీలు కలిసి ప్రభుత్వం ఏర్పాటు చేసుకున్నది. అలాగే నా వరకు నేను కూడా వచ్చి మాట్లాడటమే కాకుండా అక్కడున్న ప్రతి స్టేజ్లోని వెళ్ళి ఫాలోఅప్ చేసుకుంటూ దాన్ని ముందుకు తీసుకెళ్తూ ఉంటే నార్మల్గా అయ్యే పని కన్నా ఇది చాలా తొందరగా అయిపోతుంది. సో అలాగే నేను ఎలక్షన్లో ఇచ్చిన హామీ లాగే కాకినాడకి కష్టపడి పనిచేస్తాననే విధంగా, అండ్ ట్రైన్స్ని తీసుకురావటం కానివ్వండి, పిలిగ్రిమ్స్ అంటే కుంభమేళా జరిగినప్పుడు ఇక్కడి నుంచి స్పెషల్ ట్రైన్స్ని కోరటం కానివ్వండి, ట్రైన్స్ నిండిపోయిన తర్వాత కూడా మళ్ళీ ఇంకొక ట్రైన్ అడిగటం, మనకి రైల్వే మినిస్టర్ అశ్విని వైష్ణవ్ గారు కూడా చాలా బాగా సహకరిస్తూ, కాకినాడ పార్లమెంట్ అంటే ఆయనకు కూడా నిజంగా ఏదో ఒక ఇష్టం ఉన్నట్టుగా బిహేవ్ చేస్తూ అందరికన్నా ముందు మనకి శాంక్షన్ చేయటం, అలాగే ఏది కోరినా సరే ఇమీడియట్లీ అప్రూవ్ చేసే విధంగా రైల్వే మంత్రి గారు కూడా సహకరిస్తున్నందుకు అశ్విని వైష్ణవ్ గారికి కూడా నా హృదయపూర్వక కృతజ్ఞతలు, ధన్యవాదాలు తెలుపుకుంటూ, రానున్న రోజుల్లో కూడా కాకినాడలో ఇంకా ఎన్నో డెవలప్మెంట్స్, అంటే రైల్వే డిపార్ట్మెంట్, రైల్వే మినిస్ట్రీ అండర్స్లో ఇంకా తీసుకెళ్తాం. అలాగే ఎవరైనా పార్లమెంట్కి వెళ్ళే ముందు మీ పత్రికే మిత్రులందరూ కూడా నిజమైన ఇబ్బందులు ఏమైనా ఉన్నా సరే నెక్స్ట్ మాన్సూన్ సెషన్ స్టార్ట్ అయ్యే ముందు నాకు గనక పట్టుకొచ్చిస్తే నేను అవి కూడా నిజంగా తీసుకుని వెళ్ళే విధంగా కృషి చేస్తూ పనిచేస్తానని చెప్పి, ఈరోజు నిజంగా వారణాసికి, 1 న్యూఢిల్లీకి, షిరిడీకి కూడా ప్రాక్సిమిటీ పెంచమని చెప్పి, అలాగే ఎన్నో ఇప్పటి వరకు లేని స్టాప్స్ అన్నిటిని కూడా జన్మభూమి కానివ్వండి, రత్నాచల్ కానివ్వండి, నాందేడ్ కానివ్వండి, ఇవన్నిటిని సామర్లకోట, తుని, గొల్లప్రాళ్ళు అవన్నిటిలో కూడా ఆపటం కూడా జరిగింది. స్టాప్స్ తీసేసే ప్రక్రియలో కూడా కొత్త స్టాప్స్ని మన కాకినాడ పార్లమెంట్లో ఆగేలాగా ట్రైన్స్ని, అలాగే మన వారణాసికి
షిరిడీకి ప్రాక్సిమిటీ పెంచేలాగా వారణాసికి కొత్త ట్రైన్ అండ్ జోధ్పూర్కి కొత్త ట్రైన్, తిరువనంతపురంకి కొత్త ట్రైన్ అండ్ న్యూఢిల్లీకి కొత్త ట్రైన్ని కూడా ఈ మాన్సూన్ సెషన్స్లో సార్కి వెళ్ళి సబ్మిట్ చేయడం, లేకపోతే అంతకన్నా ముందు వెళ్ళినా సరే వెళ్ళి పర్సనల్గా వెళ్ళి కలిసి రిక్వెస్ట్ చేసి కాకినాడ నుంచి ఇవన్నీ పెద్ద ఊర్లకి వెళ్ళేలాగా అందరికీ ఉపయోగపడేలాగా నేను మళ్ళీ ప్రపోజల్ పెట్టి అది తీసుకొచ్చే విధంగా ప్రయత్నం చేస్తాను.